సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గోపాలపురం గ్రామంలోని రైతులకు ఆయిల్ ఫామ్ పంట సాగు విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హార్టికల్చర్ అధికారి బాలాజీ హాజరై మాట్లాడారు. ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. పంటలకు తక్కువ మోతాదులో ఎరువులు వాడాలని సూచించారు. వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటిస్తే పంట మంచి దిగుబడి వస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు అకాల వర్షాల బాధ, చీడ పురుగుల బాధ ఉండదన్నారు. అవకాశాన్ని వినియోగించుకుని రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్, మాజీ ఎంపీపీ బాలకృష్ణ, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిరుగొండ దేవయ్య, రైతులు పాల్గొన్నారు. అయితే మనం ఇప్పుడు ఏదైతే మగపూత ఏందనేది అదే ఎందుకు వస్తుందంటే, ఒకటి మనము ఫెర్టిలైజర్ ఎక్కడో మనము తక్కువ చేసి ఉంటాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనము నీళ్లు సరిపడా నీళ్లు కంటే ఒక దానికి మెయింటైన్ చేయక సరిపడా నీళ్లు వేయకుండా కూడా ఉంటాం. ఇంకొకటి ఏంటంటే, మన చెట్టు దగ్గర నుంచి మనము ఈ చెట్టు మనం ఏంటంటే దగ్గర దున్నుతాం. వేళ్ళు అనేది మీకు తెలిసే ఉంటుంది, పైనే ఉంటాయి మన వేళ్ళు. ఆ వేళ్ళు మనము దున్నినప్పుడు ఏమవుతుందంటే చిట్లిపోతాయి, అంటే చిట్లిపోయి ఏం చేస్తాయంటే అవి ఇప్పుడు మనకు శోషించుకోవాలి కదా. నీళ్లు అంటే అది దెబ్బ తగలకూడదు. ఇప్పుడు మన ముఖం మీద దెబ్బ తగిలితే మనం నీళ్ళు తీసుకుంటామా, అదొక ఆహారం తీసుకుంటామా, అది కూడా అట్లే బాధపడుతుంది. అయితే చెట్టుకు దగ్గర దున్నడం వల్ల ఎప్పుడో ఒకటి చేసి ఉంటాము. తర్వాత అంటే రొటవేటర్తో కూడా దున్నడం వల్ల. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనకు ఇక్కడ ఎక్కువ కనిపించదు కానీ మనం ఇప్పుడు అంతర పంట వేస్తాం కదా. అంతర పంట వేసినప్పుడు మనము దాన్ని ఆ చెట్టును కొంచెం కట్టేస్తాం. అంటే